హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ షార్ట్స్. సో, ఈరోజు మా ఇంట్లో మేము వినాయకుడిని ఎలా తయారు చేసుకున్నామనేది చిన్నగా మీకు చూపిస్తున్నాను. కొంచెం పసుపేసుకొని, అందులో మనకి ఎంత కావాలో అంత రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఘీ అండ్ మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ అండ్ మైదా ఏసి చపాతీ కలుపుకుంటాం కదా! సో, అలా కలుపుకోవాలనమాట. దెన్ ఒక ప్లేట్‌కి పసుపు రాసి, బొట్టు పెట్టి ఇంక మనం స్టార్ట్ చేయడమే. మొత్తం ఎన్ని పార్ట్స్‌కి కావాల్సినవన్నీ సెపరేట్ చేసుకుంది మా అక్క. దెన్ నేను మొత్తం ప్రాసెస్ చూపించలేకపోయాను బికాజ్ ఆఫ్ చాలా వర్క్స్ ఉండే. సో, యాహ్! బాడీ కొంచెం ప్రిపేర్ అయిన తర్వాత చిన్న చిన్నగా అక్కడక్కడ వీడియోస్ తీశాననమాట. అండ్ యాహ్! ఎక్కడ హ్యాండ్స్ పెడుతుంది, లెగ్స్ అవి పెట్టినప్పుడు నేను తీయలేకపోయాను బాడీ అంతా చేసినప్పుడు. అండ్ మీకు ఆబ్వియస్లీ తెలిసిందే నేను హెల్ప్ చేయకపోతే నాకు నిద్ర పట్టదు. సో, ప్రసాదం నేను చేస్తున్నాను మోదక్స్ అండ్ ఆ చేతిలో ఉన్న ఆ బౌల్ విత్ లడ్డూస్ నేనే చేశాను. సో, మన బుజ్జి వినాయకుడికి చిన్ని జంజం వేస్తున్నాం. బొట్టు పెట్టేస్తే మన బుజ్జి వినాయకుడు రెడీ అయిపోయాడు. సో, ఈ షార్ట్ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి.